ఏదైతే నిన్న సంఘటన జరిగిందో అది అందరికీ తెలుసు. ఈరోజు దొంగ నడుస్తున్నట్టుంది. ఈరోజు గత 2 సంవత్సరాల నుంచి చూడండి మీరు, టెండర్లు ఎందుకు జరగడం లేదు అహోబిలంలో? గతంలో జరిగిన టెండర్లు ఇప్పుడు ఎందుకు జరగడం లేదు? గత 2 నెలల క్రితము ఇదే వ్యక్తులు 3,000 రూపాయలకి 300 కిలోల అహోబిలంలో సంబంధించిన ఎంటుకలు ఊరికి రాయించుకొని తీసుకెళ్లారు. అదే విధంగా జరుపుకోవాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం. టెంపుల్కి వచ్చే ఆదాయాన్ని దోచుకు తినాలా. ఈరోజు దేవుడిని కూడా వదిలిపెట్టాము. మొన్న చూసారు, దేవుడికి నిత్యావసర సరుకులు, దేవునికి నైవేద్యం ఉండే సరుకులు వస్తే అవి కూడా మేమే పంపించాలి. ఎవరో స్పాన్సర్ సస్రా కాలేజ్ అని చెన్నై నుంచి అతను పంపిస్తే అవి కూడా ఇవ్వకూడదు, మేమే పంపించాలా, మేమే బిల్ చేసుకోవాలా, మేమే అధిక ధరలకి వేసుకొని ఆ డబ్బు ఆ కమిషన్లు మేమే తినాలా అని చెప్పి దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నము. సిగ్గు లేకుండా ఇవన్నీ చేసుకుంటా మళ్ళీ నిన్న సిఓ ఏదో తప్పు చేశాడు. ఒక సింపుల్ విషయం అడుగుతా, గత సంవత్సరం 1,500,000కి మీకు సంబంధించిన వాళ్ళే టెండర్ వేసుకున్నారు, 50 లక్షలు కట్టారు, ₹1,00,000 కట్టలేదు. మరి ఈ రోజు అక్కడ ఏదో అన్యాయము అక్రమము జరిగిపోతున్న అంత బాధ ఉండేటోళ్ళు ఆ ₹1,00,000 కూడా వసూలు చేపించి దేవస్థానాన్ని కట్టేయాలి కదా. మరి దాంట్లో ఎందుకు రావడం లేదు మీరు? ఈ రోజు ఇది పోతుందంటే మాత్రం వస్తారు. ఎందుకంటే ఇది వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి అమ్ముడు పోయిందనుకో ఆ డబ్బులు దేవాలయానికి వెళ్ళిపోతాయి, మాకు రావాల్సిన కమిషన్ మధ్యలో కట్ అయిపోతుంది అని చెప్పేసి దానికోసం అని చెప్పి చేసే ఈ చిల్లర ప్రయత్నాల్లో భాగమే నిన్న రాత్రి పోయి ఆ జుట్టును అడ్డుకోవడం తప్పితే వేరేది లేదు. దానికి సంబంధించి నా మీద ఆరోపణ చేసినారు కాబట్టి దానికి సంబంధించిన కాగితాలు కూడా తెప్పించి ఈ రోజు మీకు మీడియా ముఖంగా మీకు ఇవ్వడం జరిగింది. టెండర్ పెట్టాలా అని చెప్పి ఒక వీడియోలో ఆ పిల్లోడు మాట్లాడుతున్నాడు. టెండర్ పెట్టాలంటే టెండర్ వేయడానికి వచ్చేటోళ్ళని మీ వాళ్ళు ఏ విధంగా బెదిరిస్తున్నారో రికార్డింగ్లు కూడా మీడియాకి ఇవ్వడం జరిగింది ఈ రోజు. మరి ఇవన్నీ చూడడం లేదా? ఇవన్నీ కనపడడం లేదా? ఈ రోజు నేను ఒకటే కోరుతా ఉన్నాను, దీని మీద పోలీసులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ మిగిలిన వాళ్ళు కానీ కఠినంగా వ్యవహరించి అహోబిలం దేవస్థానాన్ని బతికించాలా. అహోబిలం దేవస్థానానికి వచ్చే ఆదాయాన్ని గండి పడకుండా చూడాలా. అహోబిలం దేవస్థానానికి వచ్చే ఆదాయం కానీ అహోబిలం గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయాన్ని కానీ ఆ గండి పడకుండా చూడమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నిన్న నేను ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడింది ఏంటిది, అహోబిలం టోల్ గేట్ల సంగతి చెప్పాను. గతంలో ఇవే టోల్ గేట్లు 50 లక్షలకు పాడిన రోజు ₹150 వసూలు చేస్తుంటే ఇదే స్థానిక శాసనసభ్యురాలు ఆ రోజు మాజీ శాసనసభ్యురాలు వచ్చి గొడవ చేసి అన్యాయం జరిగిపోతుంది, అక్రమం జరిగిపోతుంది, అంత పెద్ద ఎత్తున గొడవ చేశారు. మరి ఈ రోజు 25 లక్షలకు పాడుతున్నప్పుడు 100, ₹150, ₹150, ₹200 వసూలు చేస్తున్నారు కదా. నేను 50 లక్షలకు పాడతా, అదే 50 లక్షలు గ్రామ పంచాయతీ కట్టిస్తా అంటే 25 లక్షలు అదనంగా గ్రామ పంచాయతీకి బెనిఫిట్ జరుగుతుంది. అదే విధంగా ₹100కే మేము బోర్డు వేసి ₹100కే మేము టోల్ గేట్ ₹100 టోల్ గేట్ రాబడతాం. దానివల్ల భక్తుల మీద కూడా భారం తగ్గుతుంది అని చెప్పేసి నిన్న నేను వాళ్ళని ఛాలెంజ్కి పిలవడం జరిగింది. దాన్ని పక్కన పెట్టేసి దాన్ని పక్కదారి పట్టించేసి పూర్తిగా ఇదేదో అన్యాయం అక్రమం జరుగుతుందని దీన్ని తీసుకొచ్చి ముందర పెట్టారు. సరే, దీంట్లో అన్యాయం అక్రమం నిజంగా జరిగిందా అంటే లేదు. దీంట్లో అన్యాయం అక్రమం నిజంగా జరిగిందంటే ఎక్కడ లేదనమాట. వీళ్ళకి వచ్చే కమిషన్లు పోతాయి కాబట్టి దానికి అడ్డుకోవడానికి ఆ కమిషన్లకు కక్కుర్తి పడి ఆ కమిషన్లు దేవుడైనా ప్రజలైనా మాకు ఏదన్నా ఒకటే డబ్బే అని చెప్పేసి ఈరోజు చేసిన కార్యక్రమం నిన్న సాయంత్రం జరిగిన ఇష్యూ. అంటే ఇంకోటైనా అక్కడ కంపెనీ వాళ్ళను చెన్నై వాళ్ళను బెదిరిస్తున్నారు, ఒకటి కాల్ రికార్డింగ్ వచ్చింది, అది ఎంతవరకు నిజం అంటారు? అది 100% నిజం. ఈరోజు టెండర్లు జరపాలంటున్నారు, టెండర్కి వచ్చేటోళ్ళని వీళ్ళే బెదిరిస్తున్నారు. స్థానికులు రావాలంటే పోలీస్ వ్యవస్థను పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి మీ మీద కేసులు పెట్టిస్తాం, మీరు ఎట్లా వస్తారు, మీరు రావద్దు, మీరు ఏదో వాళ్ళతో కాంప్రమైజ్ కాండి, అది ఇది అధికార పార్టీ వాళ్ళతో కాంప్రమైజ్ కాని పోలీసు వాళ్ళని పెట్టి బెదిరిస్తారు. లోకల్ వాళ్ళు బయట వాళ్ళు వస్తున్నారంటే నేను మీకు ఇప్పుడు కాల్ రికార్డింగ్లు పంపించాం, మీ ప్రాణాల మీద ఆశ ఉంటే రండి, రావద్దండి, అహోబిలం వచ్చి టెండర్లు పాడద్దు, మీ డీడీలు వెనక్కి తీసుకోండి ఏ విధంగా బెదిరిస్తున్నారు. ఇప్పుడు మీకే నేను కాల్ రికార్డింగ్ పంపించే దాంట్లో మీకే అర్థమైపోతుంది. చంద్రబాబు జిల్లా పర్యటనలో నేను ముఖ్యంగా అడిగేది ఆయన ఇదే, ఈ రోజు ఈ ఇన్సిడెంట్ మీద మీరు చర్య తీసుకుంటారా తీసుకోరా? ఇప్పుడు ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు జరపండి, ఎవరిది తప్పు అనేది నిజాన్ని నిగ్గు తేల్చి దేవస్థానానికి రావాల్సిన ఆదాయాన్ని దేవస్థానానికి వెళ్ళేటట్టు చూడండి, ఆ మఠానికి వెళ్ళేటట్టు చూడండి. అంతే తప్పితే మీ పార్టీ వాళ్ళు కానీ ఇతర రాజకీయ నాయకులు కానీ ఈ విషయాల్లో ఇన్వాల్వ్ కాకూడదు. దేవాలయానికి సంబంధించిన విషయాలలో కమిషన్ల కోసం కక్కుర్తి పడి డెవలప్మెంట్ ఆపద్దని చెప్పి కోరుతాం. ఇప్పుడు కాదు, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అహోబిలంలో అకృత్యాలు జరుగుతున్నాయని ప్రతి సంవత్సరం ఈ టెండర్ల టైంలో ప్రెస్ మీట్లు పెడుతున్నాం, చెప్తున్నాం. గత సంవత్సరం ఛాలెంజ్ చేసాం. మధ్యలో ఒకసారి దేవునికి వారం రోజులు నైవేద్యం లేకుండా చేసిన ఘనత ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడం జరిగింది, మరి అహోబిలం సనాతన ధర్మం కిందికి రాదా, హిందుత్వ దేవాలయం కాదా, మరి అహోబిలంలోకి వచ్చే వాళ్ళు భక్తులు కాదా, ఇక్కడ ఉండే దేవుడు కాదా అని చెప్పి కూడా ప్రశ్నించాం. ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్టున్నారు కానీ ఎక్కడా కూడా ఒక్క చర్య కూడా లేదు, ఒక్కళ్ళని కూడా ఇప్పటివరకు ప్రశ్నించిన దాఖలాలు లేవు, ఎక్కడ ఒక చర్య తీసుకున్న దాఖలాలు కూడా లేవు. ఒక చర్య తీసుకుంటే మళ్ళా జరిగేటివా ఇటువంటి కార్యక్రమాలు?
ఎక్కడ కూడా వీరు చర్యలు చూస్తుంటే వీళ్ళే ప్రోత్సహిస్తున్నట్టుంది. దొరికిన కాడికి దోచక తినండి, ఇసుక మట్టి చికెన్ అన్ని తింటా ఉన్నారు, ఇంకా దేవాలయాలు ఏముంది దానిని కూడా దోచక తినండి అని చెప్పి ప్రోత్సహిస్తున్నట్టుంది. నిర్ణయం ఒక రికార్డింగ్ కూడా చూసినాం. ఇదే కర్నూలు జిల్లాలో హుండీ లెక్కింపోతే 60% మీరు అడగండి, 40% దేవాదాయ శాఖకి ఇవ్వండి అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే మాట్లాడడం కూడా చూసినాం. అంటే దీన్ని బట్టి ఇంకా కూటమి ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది, దేవాలయాలను కూడా వదిలిపెట్టదు, అంతా దోచక తినండి అని చెప్పేసి.